స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఇదివరకు ప్రార్థన చేస్తాము గనక నేరుగా మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం. దేవుడు ప్రేమాస్వరూపి అంట. ఆ ప్రేమ లేనటువంటి వాడు దేవునిని ఎరుగుడు అంట. ఈరోజు రక్షణ పొందినటువంటి క్రైస్తవ సమాజము నిజముగానే ప్రేమ కలిగిన దేవుణ్ణి ఎరిగి ఉన్నారా? నిజముగానే దేవుని ప్రేమను కలిగినటువంటి వారిగా ఉన్నారనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే నిజంగా ఈరోజు యేసుక్రీస్తు అనేటువంటి దేవుణ్ణి లోకము ఒక మతానికి, ఒక కులానికి పరిమితం చేసి మాట్లాడుతూ ఉన్నది. మా ప్రాంతాలలో కానీ మా చుట్టూ కానీ నేటికి అవే పరిస్థితులు అవే ఉన్నాయి మాట. అందుకే నేను పూనుకున్నాను, ఈయన ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి చెందిన వాడు కాడు. ఆకాశంలో ఉన్న ఒక సూర్యుడు సకల దేశాలకి, ప్రపంచానికి చెందినవాడుగా వెలుగులో సమస్త జీవరాశులు బ్రతకగలుగుతున్నట్లుగా ఈయన అందరికీ చెందినవాడు అని నిరూపించాలి అని నేను పూనుకున్నాను. నాస్తికులతో బ్రాహ్మణ పండితులతో, ముస్లింలతో ఇప్పటి వరకు కూడా అంటే కొన్ని ప్రేమపూర్వకమైనటువంటి చర్చలు నేను జరిగించుకుని వచ్చాను. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము మతం మారామా? చెప్పండి. ఈరోజు మనము ఎలా ఉంటున్నాము, సమాజం మనం ఎలా చూస్తుందంటే మనం మతం మారిన క్రైస్తవులుగా చూస్తూ ఉన్నారు. దానిని మనం ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. దాన్ని మరి యాక్సెప్ట్ చేయకూడదు, రిజెక్ట్ చేయాలి అంటే మరి మన క్రైస్తవ జీవిత విధానం ఏంటి అంటే వాళ్ళకి అవకాశం మనమే ఇస్తున్నాం. ఒక విధంగా మతం మారిన క్రైస్తవులానే మనం ప్రవర్తిస్తున్నాం ఈరోజు. హల్లెలూయా. కాబట్టి మేము మతం మారిన క్రైస్తవులం కాదు, మేము మనసు మారిన క్రైస్తవులమని ఈ లోకానికి చెప్పవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉన్నది. హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నాను, యథార్థంగా నా చిన్న ప్రాయం నుండి నా గ్రామంలో, నా బంధువులలో రక్షకుని నమ్మిన వారు బోల్డ్ మంది నాకు తెలుసు. కానీ నేను చెప్తున్నాను, యథార్థంగా ఆ తెలిసిన వాళ్ళు ఎవరిలో కూడా యేసయ్య ప్రేమ నేనైతే చూడలే. పాస్టర్లు కూడా నాకు తెలుసు, కానీ వాళ్ళలో ఎవరిలో కూడా యేసయ్య ప్రేమను నేను చూడలే. అందుకే మొదటిసారి ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు యేసు ప్రేమను కలిగినటువంటి ఆ వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమకు నేను ఆకర్షితునయ్యాను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది మాట, లవ్ ఈజ్ ఏ నాట్ అన్ అట్రాక్షన్, లవ్ ఈజ్ ఏ సాక్రిఫైస్, దిస్ ఇస్ ద ట్రూ లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రేమ అనేది ఆకర్షణీయమైనది కాదు, ప్రేమ అనేది త్యాగముతో కూడినది. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తనకు ప్రాణహాని ఉన్నా సరే బిడ్డను కని తను చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. అది త్యాగముతో కూడినటువంటి ప్రేమ. అంటే తన బిడ్డ కోసమే ఆ త్యాగము. కానీ రక్షకుడైన యేసు ఈ లోకములో అందరి బిడ్డల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. హల్లెలూయా. ఇది ఒకటి యేసు ప్రేమ మాత్రమే. లోకంలో ఎలాంటి ప్రేమ ఎక్కడా కూడా దొరకదు. నేను చెప్తున్నాను, ఈ రోజు కూడా ఆ రోజు నాకు ఆ ప్రేమ కనుక దొరకకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు అసలు. అంటే ఆలోచన చేస్తే నా హృదయంలో నేటికి ఆ బాధ, గాయం ఉన్నది. యేసు ప్రభు వారు గొప్ప దేవుడని చెప్తున్నారు, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని చెప్తున్నారు, కానీ ఆ యేసులాగా నేను బ్రతకాలని ఎందుకు అనుకోవట్లేదు క్రైస్తవం? చెప్పండి. ఒక మాట అడుగుతున్నాను. నా హృదయంలో బాధ ఏంటంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా? మన సంఘాల్లో తక్కువ మంది ఉండొచ్చు. నాది చిన్న సంఘమే. 2 కోసం 100 కిలోమీటర్లు వెళ్ళేవాడిని ఆదివారం ఆరాధనకి. తెల్లారుజామున 3:30కు 100 కిలోమీటర్లు బండి మీద వర్షంలో తడిసి, నాకు రైన్ కోట్ కూడా లేదు, ఏదో చలికోట ఒక స్వెటర్ ఉండేది అంతే. అది తెచ్చుకుని 3:30కి బయలుదేరి మా చర్చిలో ఒక సోదరుడు నేను 100 కిలోమీటర్లు వెళ్ళి ఇద్దరికి వాక్యం చెప్పి మళ్ళీ వచ్చేవారు. ఒక ఆదివారం నా జర్నీ 250 కిలోమీటర్లు ఒక ఆదివారం. అంటే చాలా మంది అనుకున్నారు పాస్టర్ గారు ప్రతిరోజు లైవ్లో కనబడతాడు, ఫేస్బుక్, యూట్యూబ్ స్టేటస్లోనూ రోజుకి బాగానే సంపాదిస్తున్నాడని. ఇప్పటికి పాస్టర్ గారు రోజు అప్పులు అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఫోన్పేలో 5,000 10,000 పట్టండి పాస్టర్ గారు, వారం రోజుల చేత అర్జున్కి ఒక 50,000 ఇవ్వండి ఇప్పటికే అని అడగడం మాట. ఇంకా చెప్పి అలసిపోయి ఒకటే మాట, వారం రోజులు నాతో మీరు ఉండిపోండి, మొత్తం అన్నీ నేనే చూసుకుంటాను, అప్పుడు నేను ఏం చేస్తాను మొత్తం మీరు చూస్తారు కదా, అప్పుడు మీరు ఎంత కావాలని తీసుకెళ్ళిద్దరు కానీ చెప్పాను అనమాట.
అంటే ఈరోజు నిజంగా దైవజనులు అంటే లోకము ఎలా చూస్తుంది, క్రైస్తువులు కూడా వీళ్ళు బాగానే సంపాదించుకుంటారు. ఆ మైండ్ సెట్ వచ్చేసింది. తెల్లవాళ్ళ నుండి, ఇంగ్లీష్ వాళ్ళ నుండి, దొరల నుండి బాగిలకు వచ్చేస్తుంది. అందుకే పని పాట లేక తిరుగుతున్నారు అనుకుంటున్నారు. కాదు కాదు. భక్త్ సింగ్ గారు అనేటువంటి ఒక దైవజనుడు ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చేసి ఆయన దేవుని సేవ కొరకు ఆ జాబును చేసుకున్నాడు దినాల్లో. ఈరోజు ఏదో అనుకుంటున్నారు, ఈరోజు సేవ అంటే వీళ్ళు డబ్బుల కోసం వస్తున్నారు, వీళ్ళు బ్రతుకుదేరు లేక అనుకుంటున్నారు మాట. కాదు, నథింగ్. అదంతా కూడా క్రీస్తును ప్రకటించడం కొరకు, ఆయన ప్రేమను పొందుకోవడం కొరకు ఆస్తి అడ్డొస్తే వదిలేశాడు సాధు సుందర్ సింగ్. 1,000 కోట్ల ఆస్తిని వదిలేసుకుని వచ్చాడు. భక్త్ సింగ్ గారి జాబ్ను తీసుకుని వచ్చాడు. ఒక్కొక్క దైవజనుడు, నేను అందరి భక్తులు చదువుతానండి, అందరి భక్తుల జీవిత చరిత్రలు చదివి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. మా ఊరి కోసం 12 ఏళ్ళు ఉపవాసాలు ఎలా చేశారో తెలుసా? ఆఫ్రికా ఖండపు ఆణిముత్యం అనే ఒక చిన్న పుస్తకం ఉంటుంది. సామ్యుల్ మోరిస్ గారు రచించినటువంటి పుస్తకం. డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయినప్పుడు పొలాలలో మధ్య ఉండి చాలా ఏడుస్తూ, అమ్మ పిల్లలు, అన్నయ్యల పిల్లలు అందరు గుర్తొచ్చి ఏడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ పుస్తకం చదివినప్పుడు ఆ నల్ల జాతీయుడైనటువంటి ఆఫ్రికన్ తన జాతి ప్రజలను కలుసుకుని వాళ్ళకి యేసయ్య రక్షణ సువార్తను చెప్పాలి. అయ్యో, నేను ఒక్కడిని రక్షింపబడ్డాను, నా జాతి అందరూ రక్షణ పొందాలని చాలా ప్రయాసపడి వెళ్తాడు అక్కడికి. కానీ వెళ్ళకుండానే చనిపోతాడు. ప్రతి పేజీ చదువుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను అమ్మ చనిపోయింది, అమ్మ బాధని ఎంత ఏడ్చానో అలా భక్తుల పుస్తకాలు చదువుతున్నప్పుడు అలాగే ఏడుపు వచ్చింది నాకు. అందుకే నా ఆశయం చెప్పిన, ఆ భక్తుల హృదయాల్లో ఉన్న ఆశయము, ఆశ నీలో నాలో ఎప్పుడు సజీవంగా బ్రతికే ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవ సమాజం ఎన్ని వాక్యాలు ఉంటున్నా అలాగే ఉంటున్నారండి. ఏది తీర్మానం, ఏది ఎలాంటి వాక్యాలు వింటున్నా, ఎలాంటి సందేశాలు వింటున్నా ప్రతి సంవత్సరం అలాగే ఉంటున్నారు. కాదండి, అలా బ్రతకడానికి వీలు లేదు. నేను ఎందుకు అంటున్నా, కొంతమంది అంటారు మీరు చదువుకోలేదు కదండి అంటారు. అయితే నీకు పరలోకం వద్దా అనేది నా ప్రశ్న. మేము స్త్రీలు కదండి అంటారు. అయితే నీకు పరలోకం వద్దా అనేది ప్రశ్న. నాకు ఆరోగ్యం లేదు కదా, నాకు అది లేదు కదా, నేను అప్పుడుతో ఉన్నా, మరి పరలోకం వద్దా చెప్పండి? పరలోకం అందరికీనా కదా? అంటే యేసయ్య ఏ తారతమ్యాలు చూడలే, చిన్న పెద్ద భేద బనిక భేద ఏది చూడలే, అందరికి రక్షణ ఇచ్చాడండి. ఎందుకు? ఆ పొందిన రక్షణలో నీవు ఎదుగుతూ, ఇది మతం కాదురా, ఇదొక మార్గము అని ఆ మార్గంలో ఉన్నటువంటి విధి విధానాలను మనము కనీసం ఎవరి ఊర్లో ఉన్న క్రైస్తవు వాళ్ళు క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా మనం చూపించగలిగితే చాలండి. క్రైస్తవ జీవిత లక్ష్యము మనం సాధించినట్లే. నేను చెప్తున్నాను, క్రైస్తవులైనటువంటి మనం గొప్ప ప్రసంగులు కావాల్సిన అవసరం లే, గొప్ప పాటలు పాడే ఆరాధకులు కావాల్సిన అవసరం లే, ఇంకొక ఏదో చేయవలసిన అవసరం లేదు. కానీ ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు తత్వాన్ని, ఆయన ప్రేమను పొందిన వ్యక్తిగా, ఏ ప్రేమనైతే నువ్వు పొందావో అదే ప్రేమను నీ ద్వారా ఇతరులకు నువ్వు వ్యక్తపడితే చాలండి. అది క్రైస్తవ జీవితం ముగింపు అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. అంతేగాని ఏంటి, నేనైతే ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని టార్గెట్ ఏమీ లేదు. బ్రతికినంత కాలం, ఓపిక ఉన్నంత వరకు చేస్తానని చెప్పలేదు నేను దేవునికి. నా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవ చేస్తాను యేసయ్యా అని ప్రకటించుకున్నాను నేను. హల్లెలూయా. ఊపిరి ఆగిపోయే వరకు ఎప్పుడు ఆగుతుందో నాకైతే తెలియదు, కానీ ఆగిపోయే వరకు నువ్వు ఉన్న దేవుడు అని, అనువాడు అని, నీవే ఈ సకల సృష్టికి కారణ సంభూతుడు అని నిన్ను ప్రకటిస్తాను యేసయ్యని మొదలెట్టానండి. హల్లెలూయా. చెప్తున్నాను, బలహీనుణ్ణి, భేదవాడిని, రోగిని, అమ్మా నాన్న లేని అనాథని, మొత్తం అన్నిని, కానీ మొత్తం యేసయ్య పక్కనే ఉండి తోడుగా ఉండి నడిపించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. యాక్సిడెంట్ అయింది, స్పైనల్ కార్డ్ ఇప్పటికీ కూడా లారీ కొట్టేసింది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బస్సుని, అలాగే 3 మనుషులు కూడా కొట్టారు నన్ను. అన్నీ అనిపించేసుకున్నాను. ఇంకా అయినా బ్రతుకున్నాను అంతే. బ్రతుకున్నామంటే ఊరికేనే. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఊరికనే కాదండి. ఈరోజు నేను చెప్తున్నాను, సంఘాలలో దేవుని ప్రేమ కరువైపోయిందంట. అపోస్తులైనటువంటి యోహాను గారు అన్నాడు, చూడండి, నేను కాదు కానీ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలోనికి రండి. ఎఫెసీ సంఘముతో మాట్లాడుచున్నటువంటి మాట 2వ వచనం నుండి చదువుదాం. ప్రకటన గ్రంథం 2:2. త్వరగా, సమయం అయిపోతుంది, త్వరగా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నువ్వు దుష్టుని సహింపలేవని అపోస్తులు కాకే తాము అపోస్తులు చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటవని, నువ్వు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం పంచి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలెత్తివి. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవము చెప్తుంది, వరాలు పొందుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, జరుగుతున్నాయి, కానీ
మొదటి ప్రేమను చూడండి. యేసయ్య మొట్టమొదటిసారి నిన్ను ఎలా దర్శించాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ప్రేమతో నిన్ను కాపాడాడు, ఆ మొదటి ప్రేమ ఈరోజు క్రైస్తవ జీవితంలో కనుమరుగైపోయింది. రక్షణ పొందిన కొత్తలో అంటారు జనాలు, అబద్ధాలు ఆడకూడదు, సినిమాలు చూడకూడదు, చెడు చూడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభము దినము, మొదటి దినం. కానీ సీనియర్లు అయ్యే కొద్దికి ఏమయ్యారు, పాస్టర్ గారు చర్చికి రాలేదేమ్మా, చర్చికి రాలేదేంటంటే అన్నీ అబద్ధాలే. నిజం కాదు పాస్టర్ గారు, ఈరోజు ఇలా జరుగుతున్నాయండి, దారుణం కదండి. ఏ జరిగిన సంగతి దైవజనుడు ఈ కారణమయ్యా అని చెప్తే ఏమైంది అంటే, రక్షణ పొందిన దినాలలో అబద్ధం ఆడకూడదని నేర్చుకున్నటువంటి వ్యక్తులు సంఘాలలోనే మైక్ పెట్టుకుని లేసి అబద్ధాలు ఆడి స్థాయికి వెళ్ళిపోయారంటే చెప్పండి, యేసయ్య ప్రేమను ఎరిగారా? నేను మర్మాలు చెప్పడానికి రాలేదు, కానీ ఏ ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమను గట్టిగా మనం పట్టుకోవాలి. హల్లెలూయా. రెండవసారి యేసయ్య భూమి మీదకి రాబోతున్నప్పుడు, యేసయ్య మొదటిసారి నువ్వు నాకు ఇచ్చావు కదా ప్రేమ, ఇక ప్రేమను ఇంకా నేను పట్టుకుని ఉన్నాను. ఈ ప్రేమను ఈ భూమి మీద ఏ మనుషుల కోసం, ధనం కోసం, ఆస్తి కోసం, లాభం కోసం, సుఖం కోసం, కోరికల కోసం నేను వదులుకోలేదు యేసయ్య. ఆ ప్రేమ నాలో ఉందని ఆ ప్రేమను నువ్వు పట్టుకోవాలి. అంత మాత్రమే కాక నువ్వు బంధువులలో ఉన్న, ఎవరి ముందు ఉన్న క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగా, ఉన్నదానుగా, ఉన్నవాడుగా నువ్వు కనపడాలి. కానీ రోజు ఆ ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటి చూడండి. మత్తయి భక్తుడు చెప్పాడు, మత్తయి సువార్త అందరికీ పరిచయమైనటువంటి లేఖనమే, ఇవేమి మర్మాలు కాదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. త్వరగా స్పీడ్గా చదవాలి, ప్రతి సెకండ్ కూడా విలువైంది. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ఎందుకు చల్లారిపోతుందండి ఈరోజు ప్రేమ? అక్రమం అంటే క్రమము కానిది మాట. అంటే ఈరోజు దేవుని ప్రజలు దారి తప్పిపోతూ ఉన్నారు. క్రమముగా ఉండవలసిన నీవే, ఇగో ఇదే మార్గం, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మనకు ఉపదేశము చేశాడు దేవుడు. కానీ ఈరోజు దానిని మార్చేశారు మొత్తాలకి. అందుకే దేవుని రాకడ ఆలస్యం అయిపోతూ ఉంది. అన్ని సమాజం ముందుట ఈరోజు దేవుని నామం అవమానపరచడానికి, ఒక మాట చెప్తున్నాను, అన్ని సమాజం ఏమో స్వార్థ చెప్తుంటే కొడుతున్నారు, తిడుతున్నారు, తంతున్నారు, చంపుతున్నారు, అలా అది అడ్డగిస్తున్నారు. మరి క్రైస్తవం ఏం చేస్తుందంటే, అది అంటున్నాను, యేసయ్య ప్రేమను పొందినటువంటి నీవు ఆ ప్రేమ కొరకు ఒక అగ్ని జ్వాలగా నువ్వు నిలబడగలిగితే, ఆ జ్వాల నుండి వచ్చే వెలుగు అనేకుల్ని చీకట్లోంచి రక్షిస్తుంది అంతే. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పాడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ఆయనను ఎరిగి ఉన్నావని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధకుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. హల్లెలూయా. నిజం చెప్పండి, ఈరోజు క్రైస్తవ సమాజంలో వాక్యానికి విలువ లేదు, వాక్యానికి చోటు లేదు, వాక్యానికి ఇంపార్టెంట్ లేదు. ఏంటి అవసరం చెప్తున్నాను చూడండి, యవనస్తులు కూడా చూడాలి. రక్తం పోతూ పోతూ కళ్ళు చీకడైపోయి కనబడేది కాదు. నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. నేను చెప్తున్నాను, 20 సార్లు కంప్లీట్ చేశాను నేను బైబిల్ని. నేను మాట్లాడితే ఎక్కువ మా చుట్టాలకి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? హాస్పిటల్లో దొరుకుతుంది. ఎందుకంటే తీసుకెళ్ళి హాస్పిటల్ వేస్తారు. అప్పుడు దాకా పెళ్లి కొడుకులా కనబడుతున్న అందరి ముందు తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్ వేసేస్తారు. బైబిల్ వదిలేవండి కదా హాస్పిటల్. ఎందుకు చెప్తాను? నిజంగా ఒకటి ఆలోచించండి. మనుషుడు రాసినటువంటి పుస్తకాలు అంటే ఇంత ప్రభావం ఉంటుందా? ఇంత శక్తి ఉంటుందా? ఉండదు. అందుకని సాక్షాత్తు ఈ భూమి మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కనుక ప్రపంచ మానవ జాతిని ఏ పుస్తకం ప్రభావితం చేయలేనంతగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రభావితం చేసిందంటే సాక్షాత్తు ఇది దేవుని ఊపిరి. హల్లెలూయా. మరొకటి కానే కాదు. అందుకని క్రైస్తవం ఈరోజు బైబిల్ చదవట్లేదండి, దేవుని వాక్యం పట్టించుకోవట్లేదు. ఎలా కారుకుందంటే నచ్చిన వాక్యాన్ని కోరుకుంటున్నారండి.
అంటే నచ్చలేదు కూడా ఉంటుంది వాక్యము. ఈ 66 గ్రంథాలు దేవుడు నచ్చింది కాదా మనకి ఇచ్చింది అంటే ఎవరు ముక్కలు కావాల్సింది మిగిలినది ఇంకొకరికా? నేను అనుకున్నాను, ఏంటిది ఒక మనిషి నిలబడితే మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది ఏంటి ఈ గ్రంథం? చదవలేకుండా ఉండడము నా వల్ల కాదని మొదలెట్టాను. ఒక అధ్యాయాన్ని రోజు నేను చదవాలని మొదలెట్టాను. అలాంటిది రోజుకు 100 అధ్యాయాలు చదవడం మొదలెట్టేశాను. హల్లెలూయా. సేవకుడు అయిన తర్వాత 220 అధ్యాయాలు చదివాను. 16 గంటలు పట్టింది నాకు. సేమ్ టైం భక్తుల చరిత్రలు కూడా చదువుతాను. ఎందుకంటే వాళ్ళు కష్టకాలములో ఎలా దేవుణ్ణి సన్నిధి ఎతికేవారు, ఎలా మోకాళ్ళు ఉండేవారు, ఏది జరిగినా ఎలా దేవుని పట్టు చూసేవారు. ఇలా ఒక్కొక్కరు భక్తుని జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు వాళ్ళు పడిపోకుండా, వాళ్ళు తప్పిపోకుండా దేవుని పాదాలు ఎలా పట్టుకుంటే దేవుని స్వరం వినగలిగారో, ఇలా భక్తుల పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఎలా ప్రార్థనలో ఎదగాలో ఒక్కొక్కటి దేవుని మహాకృప పుస్తకాలు పుచ్చోని నేను. కాబట్టి నా దగ్గర విలువైన పేతురు యోహాను అన్నట్లుగా వెండి బంగారం నా దగ్గర లేదు, కలిగొడ వేస్తున్నట్లుగా కనీసం దైవజనులకి ఫ్రూట్స్ అయినా నేను వెళ్ళే స్థలాలకి అలవాటు నాకు తీసుకువెళ్తాను. ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు, కనీసం ఒక ఫ్రూట్స్ అన్న తీసుకెళ్ళాలనేది ఇష్టం మాట. ఎందుకు ఈ రోజున బ్యాడ్ లక్ దుష్టుడు అది కూడా నాకు చేయనివ్వలే. కానీ ఊరు నుండి అయితే పాస్టర్ గారు భక్తులు రాసిన కొన్ని పుస్తకాలు అయితే తీసుకొని వచ్చాను, దైవజనుడికి ఇస్తాను. కాబట్టి బైబిల్ కంటే ఏది విలువైంది కాదు, కానీ బైబిల్ గొప్పతనాన్ని, బైబిల్ని దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడు అది కనుక నువ్వు చూడగలిగితే ఇప్పుడు నీ జీవితంలో బైబిల్ వదలం. దొంగోళ్ళగా బైబిల్ ఎట్టుకుని వెళ్ళేవాడిని చర్చికి. బట్టల కవర్ అని, మిషన్ కవర్ అని కవర్లో దాచుకుని బైబిల్ దొంగ చట్టుకెట్టుకెళ్ళేవాడిని. ఎందుకంటే నువ్వు దీపేమిటి అందులోకి, మాలో దేవుడు నువ్వు కూడా నమ్మేసుకున్నావని వాళ్ళు వీళ్ళు అంటున్నారని చెప్పేసి దొంగోళ్ళ బైబిల్ ఎట్టుకునేవాడిని. వాక్యం అంటున్నాను, సిగ్గేసింది నాకు. సిగ్గు లేకుండా ఆయన సన్నిధిలోకి నేను ఎలా వెళ్తున్నొచ్చి అని అస్సలు అనిపించి ఈ రోజు నుంచి అసలు బైబిల్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళనంతే. అసలు ఎక్కడికి వెళ్ళిన బైబిల్ నాకు, ఓ మీరు క్రైస్తవులా? అవునండి. ఏం చేస్తారు మీరంటే? సేవ చేస్తారు. ఓ పాస్టర్ మీరు? హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమందు మనం నిలిచి ఉండాలట. దేవుని ఒక వాక్యము గైకొనాలంట. ఈరోజు దేవుడు అంటే ఇష్టం, దేవుడు గొప్పోడు, దేవుడు ప్రేమమైన చెప్తున్నారు, కానీ ఆ ప్రేమను మాత్రం చూపించట్లే. ఆ ప్రేమ లేదు వ్యక్తులను. కనుక బైబిల్ చెప్పింది చూడండి. అదే యోహాను పత్రిక, మనం ముగింపులో ఉన్నాము, సమయం కూడా అయిపోతూ ఉన్నది. అదే యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. త్వరగా. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించి ఎడల ఆశ్చర్యపడుకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులై ఉన్నాము. హల్లెలూయా. సహోదరుని ద్వేషిస్తే ఏమవుతుందంట? నరహంతకులు అంట. ఏసై చాలా గొప్పడండి, ఏసై చాలా అద్భుతం అని చెప్తా ఉంటావు. మరి నువ్వు ఇతరులని నిష్కారణంగా ద్వేషిస్తే నువ్వేమవుతావంట? కయ్యను అని చెప్పింది బైబిల్. కయ్యను ఏం చేశాడంటే తన సొంత తమ్ముడినే చంపేశాడు. దేశం లేకుండా చంపేశాడా? ప్రేమ అంటే అనేక దోషాల్ని కప్పుదంట. ఇప్పుడు చూడండి, చంపేశాడంటే తమ్ముడిని అని ప్రేమ ఉందా, పగుందా? పగుంది. అంటే యేసయ్యను నమ్ముకున్నాం. ఈరోజు చూస్తున్న సమాజంలో ఎలా ఉన్నదో పరిస్థితి. ద్వేషం మాట ఏంటి అంటే ఒక వరలో 2 కథలు ఉంటాయా? ఉండవు కదా. మరి యేసయ్య రక్షణ పొంది ఆయన ప్రేమను పొందినటువంటి మనము ఒక చోటు ద్వేషానికి కూడా మనం ఇస్తే ప్రేమ ఉంటుంది ఎక్కడ? ఉండదండి. అందుకే మొదటి ప్రేమను వదిలేసింది ఈరోజు క్రైస్తవము. ఆ మొదటి ప్రేమను ప్రభు రాకడ జరగక మునిపే ఆ మొదటి ప్రేమను మనం అందుకోవాలి. తగ్గింపు కలిగిన సమయంలో తగ్గించుకోవాలి. ఏంటి ప్రేమ అన్నానని చెప్పి ఎవరు ఊ అన్న చీ అన్న ఏ పట్టిన చేతకనలా ఉండిపోమని చెప్పలేదు బైబిల్. యేసు తత్వము 2 రకాలు. మొదటి తత్వం ఏంటంటే గొర్రె పిల్ల తత్వము. సర్వ మానవాళ పాప పరిహారము కొరకు ఎవరు ఎన్ని చేసినా మౌనమై తల ఉంచుకొని రక్తం చింది బలైపోయేటువంటి ప్రేమ మొదటి ప్రేమ. హల్లెలూయా. యేసయ్యకు ఇంకో ప్రేమ ఉంది, ఇంకో తత్వం ఉంది, 2వ తత్వము. అది దేవాలయములో జరిగే తత్వము. తండ్రి పిల్లుని దేవాలయమును వ్యాపారటు బిల్లుగా మార్చుకోవడానికి కూడా పట్టుకున్నాడు. క్రైస్తవుల మనం ఎవరేం చేసినా గడ్డాల మీసాలు పెంచుకుని దేవుని నామంలో మిమ్మల్ని
క్షమించు. దేనికంటే వారు మారు మనసు పొందడం కొరకు, దేవుని కార్యాలకు అడ్డు రాకున్నంత వరకు. కానీ అలాగే క్షమించుకుంటూ అలాగే వెళ్ళిపోతుంటే వారికి మనం ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. క్షమించు మొదటిసారి, రెండోసారి, మూడోసారి. వాడు తప్పు తెలుసుకుని మారు మనసు పొందితే సరే, అదే జీవితంలో జీవితున్నప్పుడు ఇంకోసారి రెండో రూపంలో కూడా ప్రేమించు. మొదటి ప్రేమ అయిపోయింది కదా, రెండో ప్రేమ వాడు తోలు ఊడిపోలేక ప్రేమించాలి. ఎందుకంటే దైవజనుల జోలికి కానీ దైవ కార్యములను కానీ నాశనం చేయడానికి ఎవరికి అధికారము లేదు. ఇది సిలువేయబడక మునుపు యేసులోని రెండో తత్వము. ప్రపంచ క్రైస్తవము ఈ రెండు తత్వాలు కలిగి ఉండాలి. ప్రేమించవలసిన సమయంలో ప్రేమించాలి. ఒకటి చెప్పాను, నన్ను నిష్కారణంగా 3 మనుషులు కొట్టి వెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి రక్తం ఎక్కించుకున్నాను. ఆ రోజు సాటర్డే ఉదయం నుండి సాయంత్రం వరకు ఫుల్ ఫాస్టింగ్ లో ఉన్నాను, ఒక వాటర్ తప్ప ఏమీ తీసుకోకుండా. అటువంటిది నిష్కారణంగా నన్ను కొట్టారు. చర్చిలో ఉండి రూమ్లోకి వచ్చి వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఉన్నారు, బయట వాళ్ళందరూ వచ్చి కేసు పెట్టమన్నారు. నేను పెట్టను, ఫోన్లో ఏం కాదు, దేవుడి పేరు క్షమిస్తున్నాయి చెప్పాను. మళ్ళా రోజాలు వచ్చారు. చాతకాక ఓపిక లేక వదిలేదు. యేసయ్య ప్రేమ బట్టి వదిలేశాను. మూర్ఖులుగా బ్రతకండి అని చెప్పాను. ఇంకో మాట చెప్పాను, నా మీద ఇలా దాడి చేశారు కదా, అలాగే నా సంఘంలో కానీ నా కుటుంబంలో ఒక వ్యక్తిని ఎవరైనా కానీ మీరు ఇలా చేస్తుంటే పాపం మీ తోళ్ళు ఊడిపోయాయి, నాకు అవమానం కలిగిన నా యేసయ్య ప్రేమను బట్టి నేను క్షమించాను, ఇక నేను మనుషుల్లో బ్రతకనని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ప్రతి చోట ఒకేలాగా కాదు. క్రైస్తవముగా మనం ఈరోజు ఏం జరిగిందంటే మన సొంత లాభము కలగడానికి ఒకలాగా, మనకు నష్టం కలుగుతుంటే ఒకలా కాదు మాట. అంటే దైవ నియమము, యేసు ప్రభు వారి మాదిరి, యేసు క్రీస్తు ప్రభు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు ఎలాంటి మాదిరిని కలిగి జీవించాడు. కొంతమంది ఎవరిని అసలు క్షమించాడు. నా జీవితంలో ప్రభు చెప్తున్నాను యథార్థంగా, ఇప్పుడు వరకు కూడా నా పట్ల ఎంతమంది ఎన్ని ద్రోహాలు చేసినా కానీ ఒక్కసారి కూడా ఈ అబ్బాయి నన్ను క్షమించలేదు అన్నవారు నా లైఫ్లో ఎవరూ లేరు. నా శత్రులు చెప్పుకుంటారు నేను ఎంత క్షమించాను, ప్రేమించాను. హల్లెలూయా. కాబట్టి మనమంట ప్రేమ లేకపోతే ఏమంట మరణ పాత్రులు మంట, మరణమందు నిలిచిన వారిమంట మనం. హల్లెలూయా. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగుడట. ఈరోజు చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తెలియకపోతే ఎలా? తెలియాలా లేదా? తెలియాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలియదు. చివరికి మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. మొదటి నుంచి, మనుషుల భాషలతోనైనా దేవదూతల భాషలతోనైనా మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మృగుడు కంచుదనవాడును గలగల్లాడు తాళమున ఇందును ప్రవచించు కృపావరము కలిగి మరమములను జ్ఞానమంతి ఎరిగిన వాడు నేను కొండలను పెకరించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. తర్వాత ఇంకా బీదల కొరకు మొత్తం ఆస్తి ఇచ్చిన ప్రేమ లేకపోతే. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు వాక్య జ్ఞాని. అలాంటి ఆయన ఏమంటున్నాడో, మనుషుల భాషలు అన్నీ తెలిసినా సరే అంటానా. మళ్ళీ అన్నాడు దేవదూతల భాషలు. మన భాషలు వేరు, దేవదూతలకి మరొక భాష ఉన్నది. అది ఏ భాష అని నన్ను అడగండి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవదూతలకు ఒక భాష ఉంది, మనుషులకి భాషలు ఉన్నాయి. ఇవన్నీ ఎరిగినప్పటికీ కూడా బీదల కొరకు ఆస్తి ఇచ్చేసినా సరేనంట. పౌలు గారు అన్నాడు ప్రేమ లేకపోతే వ్యర్థును. మరి ఈరోజు సంఘాల పరిస్థితి ఏంటండి? ఏ ప్రేమ ఉంది ఈరోజు? ఏ ప్రేమ ఉంది? అదే అంటున్నాను, మొదటి ప్రేమ వదిలేసుకున్నారు. ఈరోజు ప్రేమలో భయం ఉండాలి మాట. భయము లేని భక్తి చేస్తున్నారు. అందుకే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచి అని చెప్పాడు దావీదు భక్తుడు 34వ కీర్తన 10వ చరణంలో. భక్తులేనంట, కానీ ఏమయ్యారట? భయం లేదట. అబ్రాహామును దేవుడు పిలిచాడు. ఆదికాండ 22వ అధ్యాయం చూడొద్దు, ముగిస్తున్నాను. ఇక నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకెళ్లి నేను చెప్పబో పర్వతం మీద బలిచ్చమన్నాడు దేవుడు. చిత్తం ప్రభువాన్ని మొదలు పెట్టాడు. ఇస్సాకుని తీసుకెళ్ళి 3 రోజులు ప్రయాణం అంట. బలి కోరేవాడు అప్పుడే కోరేసుకోవచ్చు కదా, ఎందుకు పెట్టాడు 3 రోజులు చెప్పండి? అంటే మంచి ముహూర్తం ఉందా 3వ రోజు? హల్లెలూయా. ముహూర్తాలు పాటించి క్రైస్తవులు ఉన్నారు. ఇంకా ఏం చెప్పాలి పాస్టర్ గారు? ఇన్ని ముహూర్తాలు పాటించి మంచి రోజులు. మంగళవారం అంటే ఈరోజు శుక్రవారం అంట. ఇంటి ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు. అట్లా ఏమి పోయే కాలాలో ఏమో అర్థం కాని పరిస్థితులు. చెప్పండి, నిజంగా యేసయ్య ప్రేమ ఇవన్నీ ఫాలో అవుతుందా? యేసయ్య బాధపడుడు మనల్ని ప్రేమించి రక్షించుకున్నందుకు లోకంలో చావలసిన నన్ను దేవుడు రక్షించుకుని తన పరిశుద్ధ సంఘంలోకి పెడితే ఇలాంటి 3 అక్షరాలన్నీ కలిగి వ్యక్తిగా నువ్వు నేను ఉండాలన్నా. ఒక ఆమె అంటుంది,
మా అయ్యగారు ముహూర్తం చూస్తాడు, అయ్యగారు మీకు తెలియదు అంటుంది ఒక ఆమె. అయ్యగారులు కూడా ముహూర్తాలట. ఏం పిచ్చిరా బాబు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అందుకని నేను చెప్తున్నాను, ఈరోజు యథార్థంగా బాధతో వేదనతో ఈరోజు క్రైస్తవులు ఎవరో అన్యులు ఎవరో తెలియట్లేదు లోకానికి. అందుకే ఆనాటి భక్తులు ఒక ప్రత్యేకింపబడిన వారట. యేసయ్య ప్రేమ, యేసయ్య మనసు, యేసయ్య తత్వాన్ని కలిగిన వారిగా బ్రతికారు. వాళ్ళు అగసాక్షులు అయితే అయ్యారు కానీ యేసులాగే బ్రతికారు. ఈ రోజున్న క్రైస్తవం అన్ని పాటల్లోనే భక్తులతో చూపించేస్తున్నారు. నీతో నేను ఉండాలని, నీలా మారిపోవాలని పాటలు వచ్చేస్తున్నాయో. కానీ ఏది యేసయ్యను అక్కడే పెట్టేసి ఇప్పుడు తెలియదు. ఆదివారం కూడా గుడికి రారు కొంతమంది. ఏంటి నిజమే పాస్టర్ గారికి నాకు ఇదే మొదటి పరిచయం. పొద్దుటే మాట్లాడుకున్నాం కదా పాస్టర్ గారు, మొదటి కాళ్ళు నేను హాస్పిటల్లో మా బాబు బాగాలేదు, అడ్మిట్ చేశా. అక్కడ ఉంటే మార్నింగ్ నుంచి రెస్ట్ లేదు. మొత్తం 7 గంటలకి స్టార్ట్ నా ప్రయాణం. తిరుగుతూ ఉన్నాను. కాకినాడ హాస్పిటల్ ఉన్నారు. 9 గంటలు కరెక్ట్గా 8:30, 9 టైంలో దైవజనులు కాల్ చేశారు. అది ఫస్ట్ ఫోన్. ఇప్పుడు మొగ్గ చూసుకున్నాం అంతే, మేమేం మాట్లాడుకోలే. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు ఎవరు అన్యులు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. మాకు యవనస్తులు ఉన్నారనుకో, పాస్టర్గా మరీ లేతగా ఉన్నారు, కుర్రోళ్ళు అనుభవం లేదు అంటున్నారు మమ్మల్ని. మరి పెద్ద ఆయన ఉన్నారనుకో, అయ్యగారికి వయసు అయిపోయి ఆయాసం వచ్చేస్తుంది, చెప్పలేకపోతుంది. మరి ఎవరు ఉండరండి కదా. పెద్ద ఆయన అంటే ఇలా అంటున్నారు, మాలో కుర్రోళ్ళు అంటే మరి లేత కుర్రోళ్ళు అనుభవం లేదు అంటున్నారు. ఏంటి అనుభవం వయసుతో రాదు, మోకాల శక్తితో వస్తుంది. మోకాల అనుభవంతో నీవు నేను ఉంటే అభిషేకం నీ మీదకలా దిగొస్తుంది మాట. హల్లెలూయా. ఈ రోజు మోకాల అనుభవం లేకుండా, అభిషేకం లేకుండా సంఘాలు కట్టబడడం అసాధ్యము. హల్లెలూయా. కాబట్టి సాతాను ఎవరికి భయపడతాడంటే ఎన్ని ప్రసంగాలు చేసినా ఆడు అంతకంటే గొప్ప ప్రసంగుడు. సాతాను కంటే గొప్ప ప్రసంగుడు ఎవరో లేరు భూమి మీద. హల్లెలూయా. కానీ వాడికి ప్రేమించడం రాదా, వదులా. అందుకే రోజు దేవుని ప్రజలైన మన దేవుడు ప్రేమమని చెప్తున్నాం, కానీ మనలో మాత్రం యేసయ్య ప్రేమను లోకాన్ని చూపించలేకపోతుంది. అందుకని ప్రేమ లేని వాడు దేవుని ఎరగుడంట, ప్రేమ లేని వాడు నరహంతకుడంట, ప్రేమ లేని వాడు వ్యర్థుడట. మరి చెప్పండి, ఇప్పుడు యేసయ్య ప్రేమ లేకపోతే మనం ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. కనుక 14:1 అంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుటే. ప్రేమ అంతా ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేది ఈజీ కాదు. కుర్రకాళ్ళు ఈరోజు నన్ను ప్రేమించకపోతే నేను ఎవరికి ఉండేవాళ్ళని చంపేసుకుని రకరకాలు చేసేసి కోసేసి చేస్తున్నారు. ఈజీ అనుకుంటున్నారు ప్రేమ అంటే. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంట? ప్రయాసపడాలంట. బైబిల్ చెప్పింది. ప్రవేశన వరాలు కానీ, కృపా వరాలు కానీ ఏ అయినా సరే నిరర్థకమైపోతాయేమో కానీ ప్రేమే నిలుస్తుందట చివరికి. 13లో చివరిలో అందిస్తాడండి. చూడండి, 1 కొరింథీ పత్రిక 13లో చివరిలో అన్నాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. బైబిల్ క్లోజ్ చేసుకున్న అందరూ కూడా విశ్వాసం అన్నాడు, నిరీక్షణ అన్నాడు, ప్రేమ అన్నాడు. వాటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకెంత జ్ఞానం, ధనం, బలము, ఆస్తి, ప్రవచనాలు అన్నీ ఉన్నా కానీ నీలో యేసయ్య ప్రేమ లేకపోతే అదంతా గుడ్డు సున్నా. నీకు ఏమి తెలియకపోయినా సరే యేసయ్య ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు అంటే దైవజనుడికి నువ్వు ఎలా ఉండాలో, సంఘము కొరకు ఏం చేయాలో ఎవ్వరు చెప్పక్కర్లేదు నీకు. అవంతటి నీకే తెలిసిపోతుంది మాట. కాబట్టి మీ ప్రాంతానికి వచ్చినటువంటి నేను యేసయ్య నన్ను ప్రేమించకపోతే ఈ జీవితం నాకు లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమను క్రైస్తవ సమాజానికి చూపించాలి. మన తోటి సహోదరులు అన్యులే కావచ్చు, యేసుని ఎరగని వారు. నీకు ఎరగాలంటే ఏం చేయాలి? దారిని చూపించాలి. మన మాట తీరు, మన ప్రవర్తన, మొత్తం ఎవ్రీథింగ్, ప్రతిదీ మనం దూరం పెట్టదు వాళ్ళని. అన్ని జనులకు వేరుగా ఉండమని బైబిల్లో ఉంది కదా పాస్టర్ గారు. వాళ్ళ ఇంటికాడ మనిషిని కూడా ముట్టుకోరట. ఏం భక్తి అండి ఇది? అది చెప్పాడా దేవుడు? అందుకే అంటున్నాను, ఎక్కడ యేసు ఏది అప్లై చేశాడు, ఎక్కడ ఏ కాంటెస్ట్ మనకు కలిగి ఉండాలో అది మిస్ చేసుకుంటుంది. కాబట్టి 3 దినాల ఉపవాస పండుగలలో ఎందుకో తెలియదు చిన్న బుడతల ద్వారా దేవుడు ఒక పాఠం చెప్పాడు. నీ భక్తి వ్యర్థం కాకుండా ఉండాలంటే, నీ విశ్వాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే, నీ వరాలు వ్యర్థం కాకుండా ఉండాలంటే, నువ్వు దేవుని బిడ్డగా స్థిరపడి దేవుని రాజ్యంలో ఘనత బహుమానం పొందే వ్యక్తిగా ఉండాలంటే యేసయ్య ఏ ప్రేమతో నిన్ను రక్షించుకున్నాడో ఆ ప్రేమను కలిగిన వ్యక్తిగా సంఘములో, కుటుంబంలో, సమాజంలో 3 చోట్ల మళ్ళా
సంఘంలో ఒకలాగా, కుటుంబంలో ఒకలాగా, సమాజంలో ఒకలా ఉండొద్దు. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో క్రీస్తు ప్రేమను కలిగినటువంటి బిడ్డగా ఆ ప్రేమను ఎలా కొనసాగించాలో ఆ విధంగా ఉంటూ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ రోజు నుండి మన అంతం వరకు, యేసు రాకడ వరకు ప్రేమ కలిగిన వ్యక్తిగా, మొదట వదిలేసిన ప్రేమను మళ్ళా పొందుకుని ఆ ప్రేమ మనలో ఏం కోరుకుంటుందో, ఆ ప్రేమ నిన్ను ఎలా ఉండమంటుందో ఆ ప్రేమకు లోబడదాం, ఆ ప్రేమను ప్రేమిద్దాం, ఆ ప్రేమను ప్రకటిద్దాం. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.